నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి, మన పెద్దలు తరతరాల నుండి ఆకులు, అలుములు, చెట్లు, కాయలు అనుమం చేసి రోగాలకు, ఆకలికి, మంచికి, బలానికి కనిపెట్టి నూరేళ్లు బతికినారు. ఇప్పుడు అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని కొండలు ఉన్నాయి, అన్ని ఆకులు ఉన్నాయి, అన్ని మూలికలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే అవి మడిచిపోయి తెలివితేటలు పెరిగిపోయి, మనకు అవి మడిచిపోయి తెలివితేటలు పెరిగిపోయి షుగరు విపరీతంగా షుగర్ వస్తుంది. షుగర్ నుండి కంటి చూపు పోతుంది, తర్వాత కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, కిరాటిన్ వస్తుంది, తర్వాత వచ్చి కిడ్నీలు చెడిపోతాయి, తర్వాత హార్ట్ వస్తుంది. షుగర్ నుండి అన్ని విధాలు ఇబ్బంది పడుతున్నాడు మనిషి బలం లేక. ఎందుకంటే బలమైన తిండి అంతా పోతుంది, తీపి పదార్థాలు పోతాయి. తీపి పదార్థాలు తినలేము, అన్నం తినలేము, కడుపు నిండా భోంచేయలేము. కడుపు నిండా భోంచేసి ఒక బాధ, తక్కువ భోంచేసి ఒక బాధ. అందుకోసం ఇప్పుడు చాలా మంది రకరకాల వైద్యం, రకరకాల యూట్యూబ్లో చెప్తున్నారు, ఎన్నో రకాల వైద్యం చెప్తున్నారు, ఎన్నో రకాల చెట్లు చూపిస్తున్నారు. అని షుగర్ ఎక్కడ పోయేది లేదు. షుగర్ పోకుండా ఆ మనిషి నూరేళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా నూరేళ్ళు బతకాల. ఎందుకు బతకాలంటే మెయిన్ కిడ్నీలు చెడిపోకుండా, షుగర్ పెరగకుండా, తర్వాత వచ్చేసి బాడీలో ఎటువంటివి దెబ్బతినకుండా, తెల్ల కణాలు కానీ ఎర్ర కణాలు కానీ బాడీలో బలం దెబ్బతినకుండా అన్ని తిని ఆరోగ్యంగా ఉండాలనే వైద్యం మన ఆదివాసి వైద్యులు. ఇది పూర్వకాలం నాడు, ఇప్పుడే కాదు షుగర్ ఉండేది, పూర్వకాలం కూడా షుగర్ ఉండేది. ఎవరికి పని పాట చేయకుండా సోమరిపోతులకు 3 పూట్ల తిని మంచం ఎక్కి పనుకునేవానికి ఆ రోగం వస్తున్నది. షుగర్ అంటే ఏంది? మదివేగం వ్యాధి. మదివేగం అంటే శరీరంలో రక్తము దెబ్బతిని రక్తం చెడిపోయి, తెల్ల కణాలు చెడిపోయి, యానవతల పుండు పుట్టి రాసు పుండు అనేవాళ్ళు. షుగర్ పుండు రాసు పుండు అనేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు షుగర్ పుండును గ్యాంగ్రీన్ పుండు అంటున్నారు, అప్పుడు రాసు పుండు అనేవాళ్ళు. అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే, నా మాట వినండి అయ్యా. చెంచాయన మాకు చెప్పినాడు, ఇది మనకు ఉపయోగపడుతుంది. తింటే తెలుస్తుంది, తినకుంటే ఏం తెలుస్తుంది? తినకుంటే ఏం తెలుస్తుంది? అందరు దొంగలే అనుకుంటారు. అట్లా అనుకోకుండా నా కాడ షుగర్కి ఒక 2 రకాల చెట్లు ఉంటాయి. ఆ 2 రకాల చెట్లు చూపిస్తాను, ఆ చేసుకునే విధానం చెప్తాను, వాడే విధానం చెప్తాను, పచ్చే విధానం చెప్తాను. ఆ 2 రకాల చూర్ణం చెట్లతోటి చూర్ణం తయారవుతుంది. ఆ చూర్ణం పొద్దున పూట ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి ఆ చూర్ణం తీసుకుంటే మీ శాశ్వతంగా మీ షుగర్ ఉన్న కిడ్నీ దెబ్బతినకుండా, కంటి చూపు పోకుండా, బెడ్ దెబ్బతినకుండా, తెల్లకణాలు దెబ్బతినకుండా బలంగా ఆడోళ్ళు కానీ, మగోళ్ళు కానీ, పిల్లలు కానీ బ్రహ్మాండంగా ఉంటారు. బతికినన్నాళ్ళు షుగర్ నుండి మాకు ఇబ్బంది ఉంది అనకుండా 100% కాదు, 1000% కాదు, 1,00,00,000% గ్యారంటీ ఇస్తా. అందుకోసం ఆ చెట్లు చూపిస్తా చూడండి. ఇది పోతుల చెట్టు, పెద్ద పోతుల చెట్టు అని పేరు. దీని పేరు పోతుల చెట్టు అంటారు. పోతుల చెట్టు అంటే బరగొడ్డు ఉన్నాయి, దానికి మొగదు పుడితే పోతు అంటారు, పెంటిది పుడితే బరగొడ్డు అంటారు. పోతుల చెట్టు అంటారు దీన్ని. తర్వాత ఇది అందరికీ తెలిసినదే, చిన్న కలమంద. ప్రతి వాళ్ళకి అందరూ తెలుసు. ఈ కలమందలో ఎన్ని గుణాలు ఉంటాయంటే, బాడీలో వేడిని తగ్గించే గుణాలు ఉంటాయి. దీంట్లో ఏం గుణాలు ఉంటాయంటే, బాడీని విపరీతంగా బలం వచ్చే గుణం ఉంటుంది. బలం బ్రహ్మాండంగా వస్తుంది. అంటే మన తినాహారంలో మంచిగా తినాహారం పైబట్టి మంచి వేడి లేకుండా, ఊసలు లేకుండా, వాతలు లేకుండా ఈ 2 మూలికలు షుగర్ పేషెంట్కి బ్రహ్మాండంగా కనపడతాయి. కొంతమంది పొడపొత్తలు చెప్తారు, కొంతమంది న్యాయం చెప్తారు, కొంతమంది ఇంకోటి చెప్తారు. ఈ 2 చెట్లు దీంట్లో ఈ మూలికలో శరీరం చెడిపోకుండా కాపాడే గుణం ఉంది. ఈ మూలికలో బాడీని వేడి చేయకుండా మంచి చల్లదనంగా పనిచేసే గుణాలు ఉన్నాయి. ఈ 2 మూలికలు అంటే ఈ చెట్టు ఎక్కడైనా దొరుకుతుంది, ఇంటి ముందర ఉంటుంది, ఆడైనా ఉంటుంది. ఈ పొడపత్ర అనేది ఈ చలికాలం పూటనే ఈ చెట్టు పుట్టేది, ఎండాకాలం పుట్టదు. చలికాలం పూట అడవిలో మంచి నీళ్ళ వాతావరణం, చల్లని వాతావరణం ఉంటే అక్కడ తీగ ఉడుతుంది. ఈ చెట్టు పేరు పొడపత్తరి, అంటే పోతుల పొడపత్తరి. పొడపత్తరి వేరే ఉంటుంది, పోతుల పొడపత్తరి వేరే ఉంటుంది. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. పొడపత్తరి వేరే ఉంది, పోతుల పొడపత్తరి వేరే ఉంది. ఈ చెట్టు చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎవరైనా కానీ ఒక ఆదివాసి మీద నమ్మకం ఉంటే ఒక నెల పౌడర్ ఉంటుంది, ఆ నెల పౌడర్ వాడండి. మీ ఆరోగ్యం చెక్ చేసుకోండి. అయ్యా నాకు కాళ్ళు గుంజుతున్నాయి, నా చేతులు గుంజుతున్నాయి, నా నడుములు గుంజుతున్నాయి, నాకు ఆకలి కావడం లేదు, నాకు మోషన్ రావడం లేదు,
కాలు చేతులు ఇబ్బంది అంటే షుగర్ వచ్చినాక ప్రతి మానవుడు షుగర్ వచ్చినా భయం పుట్టేస్తుంది. ఇంకా షుగర్ వచ్చింది ఇంకా నేను ఎన్నాళ్ళు బతుకుతాను, నాకు అన్ని రకాల ఇబ్బందులు అయిపోయాయి దేవుడు అని బాధపడతారు. కానీ షుగర్ అనేది ఇప్పుడే కాదు, పూర్వకాలం కూడా షుగర్ ఉంది. వాళ్ళు పూర్వకాలం పెద్దలు మధుమేహం వ్యాధి వస్తే ఈ 2 మూలికలు తెచ్చుకొని ఆదివాసి గిరిజనులు తెప్పిస్తే ఆ మూలికలు ఉడకబెట్టుకొని ఆ రసం తీసుకొని తాగేవాళ్ళు. ఆ తర్వాత ఈ మూలికలు 2 ముక్కలు చేసి పేస్ట్ చేసి ఒక పెద్ద అండలేసి ఆవిరి తీసుకునే వాళ్ళు. ఆవిరి అంటే నీళ్లు, అట్ట కూడా పొద్దున సాయంత్రం తాగేవాళ్ళు. లేకుంటే చిన్న చిన్న ముక్కలు చేసి నీళ్ళు ఆరబెట్టి చూర్ణం తయారు చేసుకొని ఈ చూర్ణం పొద్దున సాయంత్రం మంచినీళ్ళు తీసుకుంటే చక్కగా మీ షుగరు ఎంత షుగర్ ఉన్నా 300 ఉన్నా 400 ఉన్నా శరీరం చెడిపోకుండా కాపాడుతుంది. అయ్యా చెంచాన షుగర్ అంతా పోవాలి కదా అంటారు. షుగర్ వచ్చినాక పోదు, అబద్ధాల మాటలు చెప్పకూడదు. షుగర్ అంతా పోతుంది, షుగర్ అంతా పోతున్న మాట చెప్పకుండా మనం నోరు కట్టుకోలేము, ఆ షుగర్ పోదు. అర్థమైందా? అందుకోసం శరీరం చెడిపోకుండా ఏమి తిన్నా మనకి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా 1% కాదు, 2% కాదు, 100%, 1,00,00,000 నేను ఛాలెంజ్ ఇస్తున్నా. 1 మంత్ వాడండి, మీ ఆరోగ్యం చెక్ చేసుకోండి. కాళ్ళలో మంటలున్నా, సురుక్కున్నా, ఒంటికి మంటున్నా, మూత్రపిండాలు ఏమున్నా అన్ని క్లీన్ అయిపోయి చక్కగా ఆరోగ్యం ఈతరని మరొకసారి వైద్యులకు, డాక్టర్లకు, చూసే అక్క అమ్మ అందరకు నేను ఫోన్ ఎత్తాను, మాట్లాడతాను. చక్కగా మాట్లాడతాను, చుట్ట మాట్లాడితే నేను కూడా చుట్ట మాట్లాడతాను. ఎందుకంటే ఒక నమ్మకంతో, మీరు నమ్మకంతో నాకు ఫోన్ చేయాలి, నేను కూడా నమ్మకంతో మీకు వైద్యం ఇవ్వాలి, బాగా చేయాలని. చక్కగా షుగర్తో చాలా మంది లక్షల కోట్ల మంది బాధపడుతున్నారు. ఎక్కడెక్కడనో ఏదేదో మందులు మింగి ఎక్కడెక్కడనో తిరిగి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆదివాసి గిరిజనుని నమ్మండి, ఒకసారి 1 మంత్ చూడండి, మీకు అర్థమవుతుంది. అందరికీ నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.